హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంది, అయితే అస్సలు వేస్ట్ చేయకండి. పచ్చి కొబ్బరితో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేద్దామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. ఇక్కడ 2 కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి. కొబ్బరి ముక్కలను అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే కొబ్బరి ఉండలు, మనం చేసే కొబ్బరి లడ్డూలు అనేటివి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అయితే ఒక కప్పు వరకు అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఫ్రెండ్స్ మరీ మెత్తని పేస్ట్ లాగా ఏం అవసరం లేదండి, కొంచెం బరుకుగా ఉంటే సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ను ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని 5 to 6 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయి మనం చేసే లడ్డూలు చాలా టేస్టీగా, అలాగే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. కొబ్బరి పౌడర్ అనేది, కొబ్బరి పేస్ట్ అనేది బాగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే లేదా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పౌడర్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి పౌడర్కు 1/2 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి. బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం అనేది కరిగిపోయి కొంచెం దగ్గరికి అయితే సరిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే కొబ్బరి పౌడర్లో బెల్లం పాకాన్ని వడకట్టుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం 1/2 గ్లాస్ వరకు అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. పాలు వేసుకోవడం వల్ల మనం చేసే లడ్డూలు అనేవి మరింత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా కొబ్బరి లడ్డూలలో పాలు యాడ్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకొని చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లడ్డూలు చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనము ఇందులో మిల్క్ యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో ఒక కొంచెం డిఫరెంట్గా కొబ్బరి లడ్డూలలో ఇలా పాలు యాడ్ చేసుకొని చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్ ఇదైతే పూర్తిగా వాటర్ లేకుండా పర్ఫెక్ట్గా దగ్గరికి అయితే కావాలండి. టైం కొంచెం పడుతుంది కానీ లడ్డూలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. సిమ్లోనే పెట్టుకొని ఊకే కలపాలండి, లేకుంటే అడుగంటుతుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనం లడ్డూలు చేసుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి లడ్డూలు అనేటివి. చూస్తున్న విధంగా అయితే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన సైజులో లడ్డూలు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్టీ కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డూలు ఫ్రెండ్స్.